కోయంబత్తూరులోని తొండముత్తూరు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువతి ఇంటిపైన ఆమె మాజీ ప్రియుడు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇంట్లో చదువుకుంటున్న ఆ యువతి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించినటువంటి సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతము సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. తొండముత్తూరు సమీపంలోని కలిక్కానాయకన్ పాలయం ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఇంటి ప్రవేశ ద్వారం ప్రశాంతంగా కనిపిస్తాయి. అక్కడే ఒక ఎర్రటి స్కూటర్ పార్క్ చేసి ఉంది. ఇంటి ముందట ఆ డోర్ ముందట పార్క్ చేసినటువంటి కారిడార్లో నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడికి చేరుకున్నారు. ఆ యొక్క ఇంటి గోడ ప్రహారీ అవతల నుంచి క్షణాల్లోనే పెట్రోల్ బాంబు సీసాలను ఇంటిపైకి విసరడంతో పెద్ద ఎత్తున అక్కడ మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి స్కూటర్ అదేవిధంగా ఎంట్రన్స్ అదైతే ఇంటి తలుపు ముందు ఉన్నటువంటి ప్రాంతం వద్ద పడి దట్టమైనటువంటి మంటలు పొగలు వ్యాపించడం జరిగింది. ఈ ఆకస్మిక దాడికి సీసీటీవీ కెమెరా కూడా స్వల్పంగా కదిలినట్లుగా దృశ్యాలలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఆ మంటలు ఇంటి బయట మాత్రమే పరిమితం కావడంతో అది పూర్తిగా ఇంటికి ఆ ఫర్నిచర్ మిగతా ఐటమ్స్ అన్నిటికీ భారీ ఎత్తున అంటుకొని భారీ ప్రమాదాన్ని అంత ప్రమాదంగా మారకముందే అక్కడ వాళ్ళు గమనించి అప్రమత్తమై ఆ మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.